గతంలో రోజు మీరు మీ అకౌంట్ ఓపెన్ చేస్తే రోజు మీరు మీ అకౌంట్ ఓపెన్ చేస్తే 2 కాయిన్స్ వచ్చి గుర్తుందా? 2 కాయిన్స్ వచ్చి. అలాగే ఇప్పుడు మీరు రోజు మీ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే మీకు మళ్ళీ 10 పాయింట్లు, అంటే పాయింట్లు ఇంకా ఎన్ని వస్తాయో నేను ఇప్పుడు చూస్తున్నాను. మళ్ళీ కొన్ని పాయింట్స్ మీకు వచ్చేస్తుంటాయి. ఆ పాయింట్స్ అన్నీ కాయిన్గా ఆ వచ్చిన దాన్ని బట్టి దీనికి నేను ఎక్స్చేంజ్ ఓపెన్ చేసినప్పుడు టెస్ట్ అది లాంచింగ్ చేసినప్పుడు కాకుండా కొంచెం ఎక్కువ దూరం ఇస్తున్నాను. ఇలా వచ్చినవి అన్నీ కూడా మళ్ళీ కాయిన్గా కన్వర్ట్ చేసి మీ అకౌంట్లో పంపించేస్తాను. మరి ఏ రోజు చూడకపోతే ఆ రోజు మీకు 10 పాయింట్లు పోతాయి. అది ఎంత కాయిన్ అనేది నేను తర్వాత చెప్తాను మీకు. అది దేనికి ఉపయోగపడుతుంది అనేది మీకు తర్వాత చెప్తాను. నేనేం చేసినా సరే మీకు పనికొచ్చేలాగా ఉంటుంది. నేనేం చేసినా సరే మన తరపు కమ్యూనిటీకి చాలా హెల్ప్ అయ్యేలాగా ఉంటుంది. చరిత్రలో మిగిలిపోవాలి. కాబట్టి ఇక మీద నుంచి రోజు యాడ్ చూస్తూనే ఉండాలి. యాడ్స్ ఇస్తున్నాను అందరూ. దానికి 10 పాయింట్లు అంటే ఉదాహరణకి 10 రూపాయలు అనుకోండి, రోజు వస్తుంది. అది ఎలా మీకు మళ్ళీ కాయిన్గా కన్వర్ట్ అయ్యి మీకు వెళ్ళిపోద్దో నేను చెప్తాను. మళ్ళీ మీరు అడగలేదు కదా, నేనే కదా ఇవన్నీ ఇస్తున్నాను. అంటే నేను మంచి కోసం చేస్తున్నాను, మనందరి కోసం చేస్తున్నాను. మీరు ఏ రోజు మీ అకౌంట్ను ఓపెన్ చెప్పితే ఆ రోజు ఆ 10 రూపాయల విలువైనటువంటి సంపద పోద్ది. అలాగే ఒక వారంలో కనీసం 5 రోజులు చూడకపోయినా నష్టం వస్తుంది మీకు. దానికి ఒక కండిషన్ ఉంది. ఒక నెలలో కనీసం 20 రోజులు తగ్గకుండా చూడాలి. అప్పుడు ఇంకా మీకు బోనస్ వచ్చినట్టు చేస్తాను. ఆ యాడ్స్ చూస్తూ ఉంటే, యాడ్స్ అంటే మన కంపెనీవే, మన కాయిన్కి సంబంధించినవే, మన డెవలప్మెంట్కి సంబంధించినవే. అవి దానికి నేను డబ్బులు ఇస్తాను మీకు. అది కాయిన్గా మార్చి మీకు ఎక్స్చేంజ్లో పంపిస్తాను. గుర్తుపెట్టుకోండి. డైలీ చూడండి. చూడకపోతే చూసిన దాంతో పాటు చూడలేని దానికి మీరు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇంక సింపుల్గా నేను చూస్తున్నందుకు ఇస్తాను, చూడని రోజుకి మీరు నాకు ఇవ్వాలా. అంతే కదా? నేను చూస్తున్నందుకు మీకు 10 రూపాయలు ఇస్తాను. మీరు నాకు చూడకపోతే మీరు నాకు ఇవ్వాలా. మీరు గెలుచుకుని నాకు ఇచ్చేయాలి. మరి చూస్తారో చూడరో మీ ఇష్టం. దీన్ని నేను 6-7 మంత్స్ వరకు, అంటే ఒక పీరియడ్ అనుకుంటున్నాను, ఇంకా పీరియడ్ లేదు, అంతవరకు ఇది రన్ అవుతుంది. దానివల్ల మీకే ఉపయోగం. చూడకపోతే మీరు గెలుచుకునే పోతాయి, మీరు సంపాదించుకునే పోతాయి. కాబట్టి రోజు చూడండి. మీకేముంది అందులో చూస్తే కొత్త కొత్త విషయాలు చెప్తాను, అనేక డెవలప్మెంట్స్ చెప్తాను. మన కాయిన్ ఎలా దశ తిరుగుతుంది, ఎలా పరిగెడుతుంది, ఏ దేశానికి వెళ్ళి ఏం చేస్తుంది, ఏ రాష్ట్రానికి వెళ్ళి ఏం చేస్తుంది అన్నీ అందులో వచ్చేటట్టు చేస్తాను. అవన్నీ చూడండి. చూసి దానికి ఆన్సర్ చేయండి. చూస్తే 5 రూపాయలు, ఆన్సర్ చేస్తే ఇంకొక 5 రూపాయలు, మొత్తం 10 రూపాయలు వస్తుంది. బాగుంది కదా? మీరు అది చూడకపోతే మీరు నాకు ఇచ్చేయాలి. అవి నేను ఇచ్చినవే కదా, అంతే కదా? కాబట్టి జాగ్రత్తగా ఇది కూడా బాగుంటుంది, చేయండి. ఓకే. ఇవి కాకుండా మన బీసీటీ కాయిన్ కూడా స్వాప్ తీసుకుంటాను. ఎప్పుడు? ఆఫ్టర్ లాంచ్ అయిపోయిన తర్వాత, అంటే మన లిస్ట్ అయిపోయిన తర్వాత నేను ఒక టైం చెప్తాను. ఆ టైంలో చేయాలి. ఎప్పుడు చెప్తానో, దసరా ముందో ఆ తర్వాత నేను చెప్తాను. అప్పుడు మీరు స్వాప్ చేసుకోవచ్చు. ఈ యూటిలిటీలోకి పోగా మిగిలితే స్వాప్ చేసుకోవచ్చు. ఎలా యూటిలిటీలో తీసుకోవాలో నేను ఇక్కడ పట్టుకుంటాను మిమ్మల్ని గట్టిగానే. మిగిలితే స్వాప్ చేసుకోండి. తర్వాత ఈ స్వాప్ చేసుకునే ఆప్షన్కి మళ్ళీ డీకాయిన్స్ చాలా పోతాయి. అలాగే ఈ స్వాపింగ్ ఆప్షన్లో మరో కొత్త రూల్స్ తీసుకొస్తున్నాను.
దానివల్ల కూడా మన కమ్యూనిటీలో ఇబ్బంది పడిన వాళ్ళకి, అది కొంత నష్టపోయాను అనుకునే వాళ్ళకి దీని అంటే ఈ మధ్యకాలంలో ఏమైనా దాని నుంచి మీకు ఉపశమనం వస్తుంది. కొంతమందికి గుర్తుపెట్టుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి. కాబట్టి ఇలాగ అనేక రకాలుగా మన దగ్గర ఉన్నటువంటి ఈ డీకాయిన్ని కంపెనీ డెవలప్మెంట్ కోసమే వాడుతున్నాను. మీరంటే నాకు అంత మోజు, అంత రోకు, ఇదో కిక్కు. మీ అందరితోటి నేను ఇలా మాట్లాడడం, ఇలా మీతో ఉండడం, అవసరమైతే మీ దగ్గర మాట పడడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రేమించడంలో, మీతో ప్రేమ పొందడంలో ఇదో భాగం. కాబట్టి డీకాయిన్ అనేది మీకు భవిష్యత్తులో మరపురాని జీవితంలో ఒక చిహ్నంగా, ఒక శిఖరంలా ఉండిపోద్ది. ఎందుకంటే దాని డెవలప్మెంట్ ఏటో నేను ఎవరితో ఇంకా మాట్లాడలేదు, మీతోనే మాట్లాడుతున్నాను. మరి మీతోటి అన్నీ చెప్పటం లేదు, నేను చాలా ఉన్నాయి, చూస్తూ ఉండండి. చింపేద్దాం. ఓకేనా? కాబట్టి మరి డీకాయిన్ ఇప్పుడే మీరు స్వాపింగ్కి ఇచ్చేవచ్చు కదా అని అడిగారు ఇవాళ కొంతమంది. అరే డాడీ, ఏంటి డాడీ నువ్వు దుబాయ్ తీసుకెళ్తానంటావు, దేశాలన్నీ అంటున్నావు, దుబాయ్లో లాంచింగ్ అంటే అది మామూలుగా ఉండదు, మరి ఫ్లైట్కి వెళ్తారంటున్నావు, ఫంక్షన్ అంటున్నావు. అబ్బో, మరి ఇంత గట్టిగా ఉన్నదంటే ఇంకా నువ్వు చెప్పలేదు, చాలా గట్టి చేస్తావు, మాకు అర్థమైపోయింది. నేను ఆల్రెడీ మన సన్రేకి వచ్చాను, దాని రికార్డే కొట్టలేదు, ఇంక ఇప్పటికీ నాకు అది గుర్తుంది. మరి దానికే అంతలా చేసావంటే ఇప్పుడు దీనికి ఎంతలా చేస్తావో నాకు కూడా ఒక ఐడియా ఉన్నది. మరి అప్పుడు ఇంకా రేటు పెరిగిపోద్ది, మేము అక్కడ ఉండగానే ఇది చాలా దూరం వెళ్ళిపోద్ది, మరి ఇప్పుడే నాకు ఇచ్చి డీకాయిన్స్ అని అడిగాడు. అంటే ఒకటి కాదు, ఒకరిద్దరు అడిగారు. అయితే ఇప్పుడే ఇస్తే ఏమవుతుందో చెప్తాను, జాగ్రత్త లెక్కేయండి. 1440 కోట్లు అంటే 1500 కోట్లు అనుకోండి రఫ్గా. 1000 రూపాయల మీద మీకు షాప్ చేస్తే 1,50,00,000 కాయిన్స్ పోతాయి. ఎంత? 1,50,00,000 కాయిన్స్ పోతాయి. మరి డెవలప్మెంట్ ఏం చేస్తాం? మరి కాయిన్ లేని వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళకి ఒక్కొక్క ఇప్పుడు కాయిన్ ఇస్తున్నాను అంటే మళ్ళీ ఒక 50 లక్షలు పోతాయి, ఇంకెంత ఉంటాయి? అకౌంట్ కోట్ ఇస్తే 50 లక్షలు పోతాయి. మరి సిఇఓకి, సూపర్ సిఇఓకి, బండి విన్నర్కి, కారు విన్నర్కి, సెల్ విన్నర్కి, అదర్వైజ్ ఇంకా చాలా పెట్టాను కదా, మరి కాయిన్స్ ఎక్కడే మనకి? మరి 50 లక్షల కాయిన్స్ ఏమో నా కసి, నా మీద ఉన్న కసి కోపంతో దీన్ని తీర్చుకోవడానికి మీకు దాన్ని కొట్టమని ఇచ్చాను. తగ్గించేసుకోండి, మర్చిపోకండి. వదిలేశారా నేను డబ్బులు అయిపోతాను. డాడీ వదిలేశారా 50 లక్షల్లో నేను డబ్బులు అయిపోతాను. మరి నేను డబ్బులు చేసేస్తారో తీసేస్తారో నా మీద ద్వేషం ఉన్న నా పిల్లలకే వదిలేస్తున్నాను. ఓకే? ఇక తర్వాత మనకి ఉన్న 50 లక్షల పైన ఉన్న కమ్యూనిటీ ఒక్కొక్కరు ఒక కాయిన్స్ ఇస్తే 50 లక్షల కాయిన్స్ అయిపోతాయి. తీసుకోవడం అనేది మీ చేతుల్లో ఉంది, తీసుకోకపోతే నేనేం చేయలేను. మీకే అవకాశం ఇస్తున్నాను. మీరు క్యూ లైఫ్లోకి ఇది పంపించేసుకున్నా, ట్రస్ట్ వ్యాలెట్లో పంపించేసుకున్నా ఒక కాయిన్ మీకు వచ్చేస్తుంది. మరి 50 లక్షల మంది 50 కాయిన్స్ తీసుకోండి. అలాగే మీరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకున్నప్పుడల్లా ఇంకో కాయిన్ వెళ్ళిపోద్ది. మరి ఇప్పటికే చాలా వరకు నాకు తెలిసి 80% పైబడి ట్రస్ట్ వ్యాలెట్ పెట్టారు. అంటే సుమారు 40 లక్షల దగ్గర పెట్టారు. ఈ 40 లక్షల మంది ఎవరంటే మెజ్ కూపన్స్ కూడా ఉన్నాయి కదా, ఒక్కొక్కరు వేల కొలది మెజ్ చేశారు, 100, 1000, 10 మెజ్ చేశారు. మరి ఒక్క కూపన్ తోటి అది అయిపోద్ది, ఒక ట్రస్ట్ వ్యాలెట్ తోటి అవన్నీ అయిపోతాయి. ఇప్పుడు మెజ్ కూపన్స్ నేను ఒకటి 10 చేసాను అనుకోండి, ఒక కూపన్ పెట్టి యాక్టివేట్ చేస్తే 10 రెళ్ళు 20 కాయిన్స్ ఇచ్చేస్తున్నాను. 10 రెళ్ళు 20 కాయిన్స్. మరి అలాగే మెజ్ చేసుకుని అందరూ 2 పట్టుకెళ్ళిపోతారు. ఒక్క కూపన్ తోటే మొత్తం ఒకరైతే 3000 కూపన్స్, 3000
అకౌంట్స్ పైబడి పెట్టాడు అంటే 6,000 కాయిన్స్ పట్టుకెళ్ళిపోతాడు. ఓకే, అంటే మళ్ళీ కాయిన్స్ ఎన్ని పోతాయి చూడండి. మరి ప్రతి అకౌంట్కి ఇప్పుడు 40% అంటే 40 లక్షల దగ్గర ఇప్పుడు ట్రస్ట్ వాలెట్లో పెట్టేశారు, అంటే పెట్టుకున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంకా ఇంత తెలియదేమో అనుకోండి, మొత్తం కుమ్మేశారు. అంటే ఈ రకంగా చూసినప్పుడు ఈ 40 రెళ్ళు 80 లక్షలు వరకు సుమారుగా ఇవన్నీ కలిపి వీళ్ళు పట్టుకెళ్ళిపోతారు. చూడండి అలా అయిపోతున్నాయి. నెక్స్ట్, నీకు నువ్వే తోడు ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్కి 4, 7, 14 మళ్ళీ వెళ్ళిపోతాయి. ఓకే, ఉన్న 2 కోట్లలో కాయిన్ రేట్ ఎక్కడికి వెళ్ళిపోద్దో ఆలోచించండి. కుమ్మేస్తుంది. అసలు నేనేం చేశానో ముందు తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు క్యూ లైఫ్లో కూడా డీ కాయిన్ మైనింగ్ ఇప్పుడు ఈ వారం ఇచ్చేస్తున్నాను. రేపు క్యూ లైఫ్ యాప్ ఓపెన్ అయిన తర్వాత మీ జాయినింగ్స్ అవుతున్నప్పుడు నేను ఇది కూడా ఇచ్చేస్తాను. అంటే మరి ఇంకా మైనింగ్ వెళ్ళిపోద్ది, ఇంకా మైనింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మళ్ళీ చాలా కాయిన్స్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్, ఇప్పుడు డాడీస్ ఆ ఫోటోలో కూర్చుంది ఎవరో తెలుసా? జస్ట్ మామూలు సరదా మాట్లాడుతున్నాను. ఎవరు? నేను ఒక్కడనే అక్కడ కూర్చొని ఉన్నాను. నా భావన, అది నిజంగా నేను కాదు, నా భావన. నేను ఒక్కడనే అక్కడ కూర్చున్నాను, దుబాయ్ బుర్జ్ వైపు చూస్తున్నాను. ఎందుకో తెలుసా? నా పిల్లలు వస్తున్నారు, మా డాడీస్ వస్తున్నారు, నా భారతదేశం వస్తుంది నీ దగ్గరికి అని చెప్తున్నాను. దుబాయ్ బుర్జ్కి మా భారతదేశం నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఎందుకంటే నీ దగ్గరి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంది. నీ దేశంలో క్రూడ్ ఆయిల్ దాంతో సంపాదించేటువంటి ప్రపంచ ధనవంతులు ఉన్నారు. మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర మా కాయిన్కి సర్టిఫికేట్ తీసుకొని మా క్రిప్టో కరెన్సీకి లేదా మా బ్లాక్ చైన్కి మా కంపెనీకి మీరు ఇచ్చేటువంటి అద్భుతమైన సర్టిఫికేట్ తీసుకొని మీ దగ్గర మీ బావుల్లో నుంచి వచ్చే పెట్రోల్కి నా కాయిన్ పనికొచ్చేలాగా నీ చేద్దామని నీ ఆహ్వానం మేరకు నీ దగ్గరికి మా వాళ్ళు వస్తున్నారు. ముందుగా నేను ఇక్కడ కూర్చున్నాను అని చెప్తున్నాను. మరి మీరు ఎంతమంది వస్తారో రండి. 200 మందికి రెడీ చేశాను. మీరు రండి, మనం వెళ్దాం. అక్కడికి వెళ్దాం, అక్కడ మన దమ్మేటి చూపిందాం. మన జెండా రెపరెపలాడితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, మీరు చూపిస్తారు. ప్రపంచం మొత్తానికి తెలిసేలాగా అక్కడి నుంచి మనం ఒక చర్య చెయ్యబోతున్నాం. అదేంటో అనేది అక్కడే మాట్లాడుకుందాం, అక్కడే మాట్లాడదాం. అక్కడ నేను రెడీ చేశాను, మీరు రండి. నేను అక్కడే కూర్చున్నాను, రండి మీరు. ఓకేనా? రావాలంటే ఓ చిన్న కాయిన్ రేట్ పెరగడానికి ఒక చిన్న గేమ్ పెడుతున్నాను. ఆ గేము ఈజీగా గెలుస్తారు, చాలా మంది గెలిచేస్తారు. కాబట్టి ముందొచ్చిన 300 మందిని ఇండియాలో ఫంక్షన్ తీసుకుందాం. ఆ తర్వాత రెండవ లెవెల్, ఫస్ట్ లెవెల్లో వచ్చిన 300 మంది, ఆ రెండవ లెవెల్లో వచ్చిన 200 మందిని దుబాయ్ దగ్గర తీసుకెళ్దాం. అక్కడ ఆ బుర్జ్ దగ్గర కూర్చొని అక్కడ మనం సంబరాలు చేసుకొని అంబరాన్ని అంటేలాగా మొత్తం ప్రపంచాన్ని తెలిసేలాగా అక్కడ సంబరం చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.
అక్కడికి వెళ్ళే లోపు ఇప్పుడు నేను రోజు రోజుకి మన కాయిన్ రేటు పెరగడానికి ఒక కొత్త విధానం తీసుకొస్తున్నాను. ఆ విధానంలో కొన్ని మార్పులు చేసుకొస్తున్నాను. ఎందుకంటే నాకు నేను మాట ఇచ్చినటువంటి ఆ మాటని అక్కడ నిరూపించాలనేది నా తాలూకు పట్టుదల. నేను ఎప్పుడో చెప్పాను, లేట్ అయినా సరే మొత్తం కవర్ చేసేలాగా వెళ్ళిపోతాను డాడీ అని. ఇప్పుడు నేను రెడీ. మీరు రెడీగా ఉన్నారని నేను కోరుతున్నాను. ఉన్నారని నాకు తెలుసు. ఇప్పుడు రెడీ చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను రేపు ఆ ప్రోగ్రాం గురించి మీకు చెప్పియచ్చు. కానీ కొన్ని అందులో ఇంకా అద్భుతంగా దాన్ని మార్పులు చేస్తున్నాను. ఎందుకు తెలుసా? నేను ఉదయం మీకు చెప్పాను, ఒక విషయం చెప్పాను. ఒక పోటీ పెట్టారనుకోండి, అక్కడ ఒక 200 మీటర్ల దూరంలోనే ఒక జెండా. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది జాగ్రత్త వినండి. పరిగెత్తి వెళ్ళి ముందు అది ఎవడు తీసుకుంటాడో వాడికి గిఫ్ట్ ఇచ్చేస్తాను అంటాడు ఆ పోటీ నిర్వాహకుడు. అందులో 10 మంది పరిగెట్టచ్చు. కానీ ఆ పోటీ పెట్టినోడే తండ్రి అనుకోండి, ఏం చేస్తాడు నేను చెప్పనా? నువ్వు పరిగెత్తొస్తూ ఉంటే 200 మీటర్లు నువ్వు అక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోద్ది, వీడు అంతవరకు పరిగెడతాడా లేదా, అందరికంటే ముందు పరిగెట్టొస్తాడు లేదా, ఇలాగ అనేక డౌట్లతో ఆ జెండా పట్టుకొని నీకు ఎదురుగా పరిగెట్టొచ్చి వాడే డాడీ. ఆడే తండ్రి, ఆడే తన డాడీ. మరి ఆ పాత్ర మీరు నాకు ఇచ్చారు కదా, మరి ఈ పాత్ర నాకు ఇచ్చినప్పుడు నేనేం చేయాలి? జెండా మీకు ఎదురుగా పట్టుకురావాలి. అలా జెండా మీకు ఎదురుగా పట్టుకురావడానికి ఇప్పుడు డిజైన్ చేస్తున్నాను. అంటే గెలిచినోని తీసుకెళ్ళడం వేరు, గెలిపించుకొని తీసుకెళ్ళడం వేరు. నువ్వు గెలిచి రా కొడక అనడం వేరు, నువ్వు గెలిచేలా నేనే చేయడం వేరు. ఇప్పుడు నేను చేస్తుంది అదే. నేను గెలిచేలా చేయడానికే ఇప్పుడు నేను చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మరి ఇంత మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తున్నప్పుడు, ఇంత మంచి సంపదను మీకోసం సృష్టిస్తున్నప్పుడు, ప్రపంచాన్ని వెళ్ళే కరెన్సీ మీ చేతిలోకి నేను ఇస్తున్నప్పుడు, దాన్ని సంపాదించుకోవడానికి మీకు అనేక రకాల అవకాశాలు మీకు నేను ఇస్తున్నప్పుడు, మీకు వ్యాలెట్ పెట్టుకోమని ఒక కాయిన్, ఆల్రెడీ మెచ్ చేసుకున్నాడు కొన్ని కాయిన్స్. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా అకౌంట్ నాకు వద్దంటే అవి కూడా మీరు తీసుకోండి, ఆ కాయిన్స్ కూడా మీకు వస్తాయని చెప్పి నీ కొన్ని కాయిన్స్, సెల్ విన్నర్ కని, బండి విన్నర్ కని, కారు విన్నర్ కని, సీఈఓ కని, సూపర్ సీఈఓ కని, మన తాలూకా కుటుంబం అందరికీ మీరు సర్వీస్ ఇస్తే మరికొన్ని కాయిన్స్ మీకు ఇస్తానని ఇలాగ అనేక రకాలుగా చెప్పి మీకు తీసుకొచ్చి ఆ కాయిన్ సంపదను మీకు ఇస్తున్నప్పుడు, ఆ సంపదను అద్భుతమైన విలువగా దాన్ని మారుస్తున్నప్పుడు, ఒక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళకే ఆ సంపద కానీ, ఇప్పుడు మనం ఇక్కడ వెళ్ళే ఫంక్షన్ కానీ, ఆ మహోత్సవ వేడుక కానీ, దూరేగిపోయి దుబాయ్లో మనం ఇచ్చేటువంటి ఆ కాయిన్ లిస్టింగ్ కానీ, మరి మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళాలా? మన కిబోలో ఉన్న వాళ్ళందరికీ చేరొద్దా? 10 మంది తెలుసా? 10 మందితోటే మనం వెళ్ళి ఫంక్షన్ చేసుకుంటే కాయిన్ రేటు పెరుగుద్దా, పెరగదా? ఇప్పుడు ఉదాహరణకి 2 కోట్ల కాయిన్స్ ఉన్నాయి. 1 కోటి నా దగ్గర, 1 కోటి ఇది వింటున్న వాళ్ళ దగ్గర ఉన్నది, నీ దగ్గరే ఉందనుకో. ఈ 2 కోట్ల కాయిన్స్ పట్టుకెళ్ళి లిస్టింగ్ చేస్తాం అనుకోండి, కాయిన్ రేట్ ఏం పెరుగుతుందా? ఏం పెరగదు, 0 కూడా రాదు. కానీ ఆ కాయిన్స్ 2 కోట్ల కాయిన్స్ ఒక 50 లక్షల మంది దగ్గర ఉంటే దూరేపద్ది. 1 కోటి మంది దగ్గర ఉంటే దంపుడే. ఓ 2 కోట్ల మంది దగ్గర ఉంటే దుమారం. అది ఓ 10 కోట్ల మంది దగ్గర ఉంటే సంబరం. అంతకు మించి వెళ్తే నింగి ఆకాశం. హద్దే నీకు
హైయెస్ట్ నెంబర్ 1 కాయిన్ అయ్యేటువంటి బిజినెస్ కాయిన్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? 2 కోట్ల కాయిన్స్ ఎంత ఎక్కువ మందికి ఇచ్చేస్తే అంత రేటు పెరిగిపోద్ది కదా. ఇఫ్ ఇన్ కేస్ మనం భారతీయుని గాడు ఒక స్వార్థం ఉంది, ఆ ఎక్కువ మంది అందరూ మన భారతీయులు ఎక్కువ మంది ఉంటే అదిరిది కదా. అందుకోసం నేను ఇప్పుడు చేసే ప్లాన్ని అద్భుతంగా చేస్తున్నాను, అన్ని రాష్ట్రాలకు వెళ్ళి చేస్తున్నాను. రేపు మీకు వ్యాలెట్ ఇచ్చే అదే మన తాలూకు యాప్ ఇచ్చేసి దీన్ని కరెక్ట్ చేసి మీ చేతిలో పెడతాను. కుమ్మేయండి, పట్టుకొని కుమ్మేయండి.